హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఉంగుటూరు నియోజకవర్గంలో కూడా విద్యుత్ చౌర్యం భారీగా జరుగుతుందనేది మనకు వచ్చిన సమాచారం. అయితే అర్ధరాత్రి పూట ఈ విద్యుత్ చౌర్యం జరుగుతుంది. అయితే ఏపీఈపీడీసీఎల్కి సంబంధించిన విద్యుత్ చౌర్యంలో భాగంగా మనం అయితే ఒక వార్తను రచ్చా మీడియాలో ప్రసారం చేయడం జరిగింది. ఏదైతే ఆరుగోళ్లకు సంబంధించిన వార్త ప్రసారం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉంగుటూరు నియోజకవర్గంలో కూడా ఇలాంటి చౌర్యమే జరుగుతుంది, చెరువుల్లో ఇలాంటి జరుగుతుందని మనకు సమాచారం ఇవ్వడం, అర్ధరాత్రులు మాత్రమే ఇలాంటి చౌర్యం జరగడం అనేది మనం చూసాం. అయితే మీరు ఖచ్చితంగా మనం ఉంగుటూరు నియోజకవర్గంలోని కొత్తగూడెం వెళ్ళే దారిలో ఒక పంచాయతీ చెరువు పాడుకున్న ఒక వ్యక్తి విద్యుత్ మోటార్లకు అక్రమ వైర్లను అమర్చినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఖచ్చితంగా నేను క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఉన్నది మనకి ఏదైతే ట్రాన్స్ఫార్మర్కి వచ్చేది హై లైన్ నుంచి వచ్చేది హై డెఫినిషన్ లైన్ నుంచి వచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్కి సంబంధించి ఇక్కడ బిగించినట్లుగా క్లియర్గా చూడొచ్చు. మీరు గవర్నమెంట్కి సంబంధించిన వైర్లకు క్లియర్ కట్గా అమర్చిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు తీసేసుకునేలాగా వైర్లను అయితే ఇక్కడ బిగించారు. ఈ ఇన్పుట్లు ఇక్కడ బిగించి ఇక్కడ నుంచి మీరు నాతో ఫాలో అవ్వండి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఒక ఆలయం పక్క నుంచి కూడా ఈ ఆలయం పక్క నుంచి ఇక్కడ ఈ ఆలయం పక్కన ఐరన్ గ్రిల్కి కూడా వీళ్ళు కట్టిన సందర్భం. ఏదైనా అయితే ఎంత ప్రమాదం జరుగుతుందో కూడా తెలిసే సందర్భం లేదు. అలాంటిది ప్రమాదం జరిగే విషయం ఉన్నా సరే ఐరన్ గ్రిల్స్కి ఇక్కడ బిగించడం, పక్కనే ఉన్న చేపల చెరువుకు వీళ్ళు నీళ్లు తోడుకోవడం, కరెంటు మోటార్లతోటి అర్ధరాత్రి నీళ్లు తోడుకోవడం అనేది మనకు వచ్చిన సమస్య. ఇదిగోండి చెట్లలోంచి వైర్లు లాగుతున్న వైర్లను మీకు చూపిస్తున్నాం. ఇదిగో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి చెట్లలోంచి వాళ్ళు లాగుతున్న వైర్లు. ఇక్కడ విద్యుత్ అధికారులు ఏం చేస్తున్నారు? మీరు రావచ్చు. చాలా దారుణంగా ఉంది ఇక్కడ అయితే పరిస్థితి. ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ విద్యుత్ చౌర్యం ఎలా జరుగుతుంది అనేది, ఎక్కడ మోటార్లు ఉన్నాయనేది మేము అక్కడికి వెళ్ళి తెలిపే ప్రయత్నం అయితే చేస్తాం. మీరు చూడవచ్చు. విద్యుత్ వైర్లు ఇక్కడైతే నేల మీద, అది కూడా పచ్చని పొంట పొలాల్లో ఇటు వెళ్తూ ఉన్నాయి. ఎంత డేంజరస్ వైర్లు అంటే 3 ఫేజ్ కరెంట్ను చౌర్యం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ పంట పొలాల్లో ఇంత దారుణంగా వైర్లు ఎలా ఫిట్ చేశారు? దీనికి విద్యుత్ అధికారులు ఎలా పర్మిషన్లు ఇచ్చారు? పర్మిషన్లు ఉన్నాయా ఏంటనేది విద్యుత్ అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. దగ్గర ఈ వైర్ను పట్టుకొని ఒక 100 మీటర్ల దాకా వచ్చాం. ఈ 100 మీటర్ల పరిధిలో ఈ వైర్ అయితే దగ్గరగా చెరువు దగ్గరికి వచ్చిన సందర్భం ఉంది. అయితే మోటార్లు ఎక్కడ బిగించారు, అక్కడి నుంచి విద్యుత్ చౌర్యం జరుగుతుందనేది చూసే ప్రయత్నం చేద్దాం. మాతో ఫాలో అవ్వండి. పచ్చని పంట పొలాల్లో ఒక జాయింట్ అయితే వేశారు. ఇప్పుడు మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాం. 3 ఫేజ్ కరెంట్ని, హై డెఫినిషన్ కరెంట్ని ఈ చివరి జాయింట్ చూస్తే మీకు అది బ్రేక్ అయిపోయింది కూడా చూడొచ్చు. రేపు మార్నింగ్ కానీ ఏ విధమైన దమ్ము కానీ అలాంటిది ఏదైనా చేస్తే ఆ ట్రాక్టర్ కానీ లేదన్నా రైతులు ఇక్కడికి వచ్చి ఏదైనా నారుమడి వేసుకునే పరిస్థితి ఉంటే మాత్రం చనిపోయే పరిస్థితి ఉంది. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్న సందర్భంలో ఇక్కడ విద్యుత్ అధికారులు కానీ లేదంటే సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం అనేది మనకి ప్రశ్నార్థకంగా మిగిలింది. ఖచ్చితంగా ఎక్కడి నుంచి చౌర్యం జరుగుతుందో చూద్దాం రండి. మీతో
ఫైనల్గా ఎక్కడైతే నీరు తోడుతున్నాయో మోటార్లు అక్కడ వరకు వచ్చాం. కరెంటు మోటార్లు కావడంతో సౌండ్ పెద్దగా వినిపించడం లేదు. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో మనకి విద్యుత్ మోటార్లు అయితే కనిపిస్తున్నాయి. ఇది 4 ఇంచెస్ బోర్ని తోడే మోటార్లను అయితే ఇక్కడ బిగించారు. అయితే దీనికి సంబంధించి వాటర్ ఎక్కడికి వెళ్తున్నాయి, చెరువులు నిండుతున్నాయా, పొలాలు ఒకవేళ పొలాలకు పంపిస్తున్నారా లేదంటే వేరే చెరువుకు పంపిస్తున్నారా అనే విషయం పక్కన పెడితే, అయితే విద్యుత్ చౌర్యం ఎలా జరుగుతుంది, పబ్లిక్గా ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి డైరెక్ట్గా వైర్ వేసుకొని ఇంత దూరం వైర్ వేసుకొని చాలా ప్రమాదకరమైన రీతిలో ఇక్కడ వరకు ఏదైతే ఇక్కడ వరకు దాదాపు 300 నుంచి 400 మీటర్లు వైర్ వేసుకుని రేపు ఏదైనా రైతులకు ప్రమాదం జరిగితే ఎటువంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు విద్యుత్ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ. దీనిపైన పూర్తి చర్యలు తీసుకోవాలని కోరుతూ చూస్తూనే ఉండండి మీ అమ్మాని ఛానల్ రచ్చా మీడియా.